మహానాడు వేదికగా నారా చంద్రబాబు నాయుడు గారు తన వైఖరిని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి ఏమాత్రం అటు ఇటు కదిలినా నేను ఏమాత్రం కూడా ఉపేక్షించను. తప్పు చేసింది ఎవడైనా సరే, అది నా వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, నా పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా సరే, వేరే పార్టీల కార్యకర్తలైనా నాయకులైనా సామాన్యులైనా సరే, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో రాక్షస ప్రభుత్వం నడిచింది. 2024 నుంచి మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకూడదు. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయకూడదు. మీరు స్వేచ్ఛగా బ్రతకండి, ఇతరులను స్వేచ్ఛగా బ్రతకనివ్వండి. తప్పుడు పనులు చేస్తే తాట తీస్తా. దానికి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, వర్గంతో సంబంధం లేదు, పార్టీలతో కూడా సంబంధం లేదు.